మా వ్యూవర్స్ ఎలా ఉన్నారు? అందరినీ అయితే చాలా బాగున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు లంచ్ మెనూ అండి. మా అమ్మమ్మ అయితే విలేజ్ స్టైల్ ఏదైతే విలేజ్లో కదా, విలేజ్ స్టైల్లో అయితే ఇంకా అన్నం అయితే పప్పు అయితే చేసింది ఈరోజు అయితే. చూడండి, ఫస్ట్ అయితే ఎసురు పెట్టుకుని అది ఎసురు మరిగిన తర్వాత బియ్యం కడిగిన నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలండి నీళ్ళల్లో, మరిగే నీళ్ళలో. చూడండి, మంచిగా అయితే వేసేసుకొని ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా మంచిగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. ఇంకా దీన్ని అయితే మూత పెట్టేయండి మళ్ళీ మరిగే వరకు, ఎసురు వచ్చే వరకు. కొంచెం ఏమంటారు, అగ్గినైతే కొంచెం చూసుకోవాలి, మంటనైతే కొంచెం మంచిగా పెట్టుకోవాలి. చూడండి, అన్నం అయితే ఉడుకుతుంది. కట్టెల పొయ్యి మీద అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పల్లెటూరు వాళ్ళు గట్టిగా ఎందుకుంటారంటే వాళ్ళ సీక్రెట్ ఇదే. గ్యాస్ పొయ్యిల మీద అదంతా చెయ్యరు, మొత్తం మన చేతులతో చేసుకుంటారు. రోట్లో దంచుకోవడం, లేకుంటే ఇలా కట్టెల పొయ్యి మీద వండుకోవడం. మనం టౌన్లలోనే ఉండి అన్ని గ్యాస్ మీద తొందరగా అయిపోయే పనులు అయితే చేస్తాం. మనకు టైం దొరకగా. చూడండి, మంచిగా అయితే దమ్ అయితే చేసుకోవాలి. ఇంకా మంట అయితే కింద నుంచి అయితే తీసుకోవాలి, లేకుంటే ఏమంటే మాడిపోతుంది అన్నం అయితే. బొగ్గుల మీదనే అవుతుంది, ఇంకా అవసరం లేదు మనకి. దమ్ అయితే బొగ్గుల మీదనే అయిపోతుంది. మొత్తాన్ని అయితే తీసేసుకోవాలి. ఇంకైతే పప్పు అయితే చేస్తున్నాం. చూడండి, పప్పునైతే మంచిగా అయితే కుక్కర్లో వేసుకొని అయితే మంచిగా 2-3 నీళ్ళతోనైతే కడిగేసుకోవాలి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇది కొన్ని అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి, టమాటాలు అయితే వేసుకోండి. 2-3 టమాటాలు, కొంచెం పసుపు వేసుకోండి. పప్పుని ఎవరు లైక్ చేస్తారో వాళ్ళు లైక్ చేయండి, నా వీడియోని ఇంకా షేర్ చేయండి. కొంచెం చింతపండు అయితే నీళ్ళలో కడిగి వేసుకోండి. ఇంకా కొన్ని 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసేయండి. కొంచెం జీరా అయితే వేసుకోండి, కొన్ని ధనియాలు, కొన్ని 4 రెబ్బలు ఎల్లిపాయలు, కొంచెం నూనె అయితే వేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేయండి. ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత అయితే మంచిగా అయితే మెత్తగా చేసుకోండి. పప్పు గుత్తి తీసుకొని అయితే మంచిగా మెత్తగా అయితే చేసుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం ఏమంటారు పచ్చి కొత్తిమీర అయితే వేసేసుకోవాలి, మంచిగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, పప్పు చాలా మంచిగా ఉంటుంది. ఇందులో మనం ధనియాలు, జీరా, ఎల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసినందుకు చాలా టేస్టీగా అయితే ఉంటుంది పప్పు. ఇదైతే విలేజ్ స్టైల్లో ఇలానే చేస్తారంట ఇక్కడ. ఇంకా అప్పుడు కాలంలో అయితే ఇంకా కుండల్లో చేసేవాళ్ళు. ఎప్పుడైతే కుక్కర్లు వచ్చినాయి, ఎక్కడైనా సరే కొంచెం తొందరగా అవ్వడానికి అయితే కుక్కర్ అయితే. చూడండి ఎంత క్వాంటిటీలో చేస్తున్నారు. మా అమ్మాయి ఇంకా మేము, మా పిన్ని వాళ్ళు, మేము అందరం వచ్చినందుకు అయితే క్వాంటిటీ చాలానే చేస్తున్నారండి. చూడండి, ఇప్పుడైతే పోపుగా అయితే కడాయి పెట్టుకొని అందులో అయితే నూనె వేసుకోండి. కొంచెం నూనె అయితే వేసుకోండి. 4 ఎల్లిపాయలు అయితే వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. కొంచెం పోపు జీరా వేసుకొని ఇంకా పోపు అయితే పెట్టుకోండి. కావాలంటే ఇప్పుడు మనకి పప్పు మీద వాటర్ ఎక్కువ అయితే కూడా వాటర్ని తీసి కొంచెం ఇలా వేసుకుంటే చాలండి. అదే మనం వేపుకున్న దాంట్లోనే ఆ కడాయిలోనే వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఆ వాటర్ కూడా. చూడండి, వేడి అన్నం కొంచెం పప్పు వేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. చూడండి, కొంచెం నెయ్యి వేసుకోండి వేడి అన్నం మీద. అలా కలుగుతూ పూసగా తింటే సామిరంగా చాలా బాగుంటుంది. ఎవరెవరు పప్పుని ఇష్టపడతారో వాళ్ళు నా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఈ వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. చూడండి, మంచిగా లావు ముద్ద కలిపేసుకొని అయితే తినేయాలి, చాలా మంచిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది.